స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నక్కపల్లి మండలం రాజేపేటలో వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. బల్క్ డ్రగ్ కంపెనీ వద్దని చెప్పి ఈ ఆందోళనకారులకు సంఘీభావం తెలపడానికి అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే వచ్చారు. అయితే మనతో పాటు మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా మీ సంఘీభావం తెలుపుతున్నారు, ఏం చెప్తారు మీరు? అంటే చంద్రబాబు నిజమైన మైండ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ రాజేపేట చూస్తే తెలుస్తుంది. ఇంతకుముందు ఎన్నికల ముందేమో అనితి గారు వచ్చి లోకల్ ఎమ్మెల్యేగా ఇప్పుడున్న హోంమంత్రి గారు మేము వస్తే ఇవన్నీ తీసేస్తాం, అసలు ఇప్పుడు పెట్టడం వల్లనే మొత్తం కాళ్ళు పోతున్నాయి, చేతులు పోతున్నాయి, పిల్లలు పుట్టట్లేదు, కిడ్నీలు పోతున్నాయి, గుండె పోతున్నాయి, కళ్ళు పోతున్నాయని ఆవిడ చాలా చెప్పింది. ఆవిడ తీరా ఇప్పుడు చూస్తే చాలా శరవేగంగా వితౌట్ పర్మిషన్స్ పనులు జరుగుతున్నాయి. కనీసం R&R ప్యాకేజీ కూడా అమలు చేయట్లే. వాళ్ళకి సమాధానం చెప్పి దిక్కులేదు, అడిగితే కేసులు. ఈ ప్రాంతానికి మేము ఇవాళ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వస్తూ ఉంటే ఒక కల్లోలిత ప్రాంతానికి టెర్రరిస్టులు వెళ్తానంత హంగామా చేశారు పోలీసులు. 3000 మంది పోలీసులా? ఇంక పనే లేదండి మీకు, సిగ్గేయట్లేదా? ఎంతమందిని ఆపుతారో ఎంతమంది పోలీసులు పెడతారు. మొన్న జగన్ గారు వచ్చినప్పుడు కూడా మాకవరపురం అలాగే పోలీసులు పెట్టారు. ఏమైంది? ఆపగలిగారా? మేము ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం. ప్రజా అభిష్టమే మా అభిష్టం అనేది మా వైఎస్ఆర్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఆ ప్రకారం ఈ ఉద్యమానికి మా సంపూర్ణమైన మద్దతు. 40 రోజుల నుంచి అయితే వీళ్ళు ఆందోళన అయితే చేపట్టారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఈ స్పందన రాలేదు, ఏం చెప్తారు? అదే ఇక తోలుమందం ప్రభుత్వం ఇది. ఎలా వస్తుంది స్పందన? కార్పొరేట్ పక్షాన్ని నిలబడినోడికి స్పందనే ఉంటుంది, ప్రభుత్వ కాలేజీని ప్రైవేట్ వాడికి ఇచ్చేసి దగ్గర స్పందనే ఉంటుంది. ఇది ఒక తోలుమందం ప్రభుత్వం ఇది. ఇది ప్రధానంగా మాజీ మంత్రి కన్నబాబు చెప్తున్నారు. వీళ్ళు 40 రోజుల నుంచి ఆందోళన చేపడుతున్నా అసలు ప్రభుత్వానికి అయితే పట్టట్లేదు. ఈ ప్రభుత్వం తోలుమంద ప్రభుత్వం అని చెప్పి సంబోధించారు. ఏదేమైనా ఎట్టి పరిస్థితుల్లోని ఈ బల్క్ డ్రగ్ కంపెనీ వస్తే మట్టుకి మేము కంపల్సరీగా ఊరుకునేది లేదు. కంపల్సరీగా మా సంపూర్ణ మద్దతు అయితే వైఎస్ఆర్సీపీ నుంచి ఈ బాధ్యతలకైతే మేము ఇస్తామని చెప్పి మాజీ మంత్రి కురసాల కన్నబాబు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ, RTV విశాఖ, నక్కపల్లి మండలం వద్ద నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.